ఒకప్పుడు ఉత్తర భారతదేశంలో కోసల రాజ్యం అనే మహానగరం ఉండేది. దాని రాజధాని అయోధ్య. ఆ నగరం ధర్మం, న్యాయం, సంపదలతో నిండినది. అక్కడ రాజ్యాన్ని పరిపాలించేవాడు మహారాజు దశరథుడు. మహారాణులు కౌసల్య, సుమిత్ర, కైకేయి. కాని ఒక విషాదం, వారికి పిల్లలు లేరు. మహారాజా, మీరు పుత్రకామేష్టి యజ్ఞం చేయండి. అప్పుడు దేవతల అనుగ్రహంతో మీకు ఉత్తమమైన పుత్రులు కలుగుతారు. దశరథుడు యజ్ఞం చేయించాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై అమృత పాయసాన్ని ఇచ్చాడు. దశరథుడు పాయసాన్ని రాణుల మధ్య పంచాడు. కౌసల్యకు, కైకేయికి, సుమిత్రకు. కాలక్రమేణా వారికి మహానుభావులు జన్మించారు. అయోధ్యలో ఆనందోత్సవాలు. ప్రజలు ఆనందంతో ఉత్సవాలు జరిపారు. రామునికి లక్ష్మణుడు ప్రాణంగా ఉండేవాడు. ఆ తర్వాత మహర్షుల సూచనతో వారు గురుకులానికి పంపబడ్డారు. అక్కడ వారు ఆయుధ విద్య, ధర్మ విద్యలు నేర్చుకున్నారు. గురువు దగ్గర శ్రద్ధగా విద్య నేర్చుకుంటూ పరిపక్వత చెందారు. భవిష్యత్తులో ఈ రాముని జీవితం యుగయుగాలకు ఆదర్శంగా నిలవబోతోంది.